కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. నాగమ్మ తల్లి అమ్మవారికి 5వ వార్షికోత్సవం. ఆలయ ధర్మకర్త పల్లి రాజు. శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠం నందు పల్లి రాజు గురుభవాని ఆధ్వర్యంలో నాగమ్మ తల్లి 5వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ధవళేశ్వరం హైవే స్కూల్ సమీపంలో ఎర్రకొండ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠం ఆలయంలో నాగపంచమి పురస్కరించుకుని అభిషేకం నిర్వహించి విశేష అలంకరించారు. కుంకుమార్చన జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గంధి సుబ్బారావు, శ్రీమతి వీరలక్ష్మి దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాద విత్తనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ముచ్చికర్ల అప్పారావు, బండి అర్జునరావు, సోమిరెడ్డి నాయుడు, కలగా రమణ, బోదూరి రాంబాబు, ఆలిక్స్పేటరీ భవానీ, ముమ్మిడి గంగాధరం, ఎంవి బ్రహ్మం, చొల్లంగి శివ, చిలుకూరు సతీష్, చిన్న బ్రదర్స్, పల్లి సుబ్బలక్ష్మి, రామ తులసి, లక్ష్మి, రాజ్యం లక్ష్మి, గంగా భవానీ, బంగారం, శ్వేత, పుష్ప తదితరులు పాల్గొన్నారు. నాగపంచమి సందర్భంగా శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠమునందు వేంచేసి ఉన్న శ్రీ నాగమ్మ తల్లి అమ్మవారు వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాలు, ఇక్కడ అభిషేక కార్యక్రమాలు, దివ్యమైనటువంటి కుంకుమ పూజలు, అలంకరణ అంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇది 5వ సంవత్సరము పూర్తయ్యి 6వ సంవత్సరంలోకి రావడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఎంతో విశేషంగా భక్తుల సహకారంతో, ఈ గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ కమిటీ వారి సహకారంతో, ఇక్కడ ఉండేటువంటి ఆడవారు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు కూడా పూర్తి చేస్తూ ఉంటాం. అమ్మవారు కన్నుల పండుగగా ఇక్కడ అమ్మవారి కొలువై ఉన్నటువంటి నాగమ్మ అమ్మవారు ఈరోజు ఎంతో అందంగా చిత్రీకరించబడి, అలంకరించబడి, ఎంతో గొప్పగా విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ తల్లి నాగమ్మ కృపా కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని, అందరికీ కొండ మీద గ్రామస్తులందరూ కూడా చల్లగా ఉండాలని, ఏ పాప పుణ్యక్షేత్రాల్లోంచి అన్నీ కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో దినదిన అభివృద్ధి చెందాలని అనేక కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో, ఈ కమిటీ వారి పెద్దల సహకారంతో ఇక్కడ ప్రతి కార్యక్రమం మంగళవాద్యాలతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇలాగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు సహకరించి ఇలాగే ఇంకా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా బాగుండాలి. ఈ రోజున భోజన కార్యక్రమం అంతా కూడా పూజా కార్యక్రమం అయిన అనంతరం కూడా ప్రసాద వితరణ కార్యక్రమం అంతా కూడా గ్రంథి ఎవరు సుబ్బారావు గారు, గ్రంథి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. ఆయన పెద్ద మనసుతో ఈవేళ అందరు భక్తులందరికీ కూడా, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ అన్న వితరణటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి కార్యక్రమానికి కూడా రేపు రాబోయే 14వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమానికి అమ్మవారు శారన్నవరాత్రి కార్యక్రమానికి కూడా అందరూ విధిగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా
చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాం. అలాగే దినదిన అభివృద్ధి చెంది నాగమ్మ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా.